హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్రియేషన్స్. ఈరోజు అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ అయితే ఆర్డర్ చేశాను. సో అవి ఎలా వచ్చాయి అండ్ వాటి క్వాలిటీ ఎలా ఉంది అనే రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్లో ఉండే వెజిటబుల్స్ ఫ్రెష్గా ఉండాలన్నా అండ్ మీ ఫ్రిడ్జ్ నీట్గా ఉండాలన్నా ఇవైతే ఆర్డర్ చేయాల్సిందే. అంత బాగున్నాయి మరి. ఇదైతే నా హానెస్ట్ రివ్యూ అండి. నేను వాడిన తర్వాతనే నేనైతే వీడియో చేస్తున్నాను. నేనైతే సెట్ ఆఫ్ 4 బాక్సెస్ అయితే ఆర్డర్ చేశాను అండ్ వాటి కాస్ట్ వచ్చేసి 240 రూపీస్ మాత్రమే పడింది. రేటింగ్స్ అండ్ రివ్యూస్ కూడా బాగుండే, సో నేను అందుకే ఆర్డర్ చేశాను. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే చూసారు కదా ఎంత గట్టిగా ఉన్నాయో. అండ్ వీటి మధ్యలో డ్రైన్ ప్లేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని యూజ్ ఏంటంటే మనం ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ పెట్టినప్పుడు అవి కుళ్ళిపోకుండా ఉండడానికి ఈ ప్లేట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. అండ్ వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాక్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని బాక్సెస్కి లెంత్ వచ్చేసి ఎక్కువగా ఉంది, కొన్ని బాక్సెస్కి అయితే విత్ వచ్చేసి బాగుంది. సో నేనైతే విత్ ఎక్కువ వచ్చిన బాక్స్ అయితే తీసుకున్నాను. అండ్ దీంట్లో నాకైతే కేజీ దాకా పడుతున్నాయి వెజిటేబుల్స్. అండ్ దీంట్లో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. పర్టికులర్గా చెప్పాలంటే గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ వీటిని వాడి మనకు బోర్ కొట్టేస్తే కూడా మనం వీటిని స్టోరేజ్ బాక్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. మెడిసిన్స్ కానీ పెన్స్ కానీ జ్యువెలరీ కానీ ఏదానికైనా మనము దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను సెట్ ఆఫ్ 4 మాత్రమే ఆర్డర్ చేశాను, ఎందుకంటే ఎలా వస్తాయి అని ఫ్రెష్గా ఉంటాయా లేదా అని అయితే నేను 4 మాత్రమే ఆర్డర్ చేశాను. కానీ చాలా బాగా అయితే ఉన్నాయి, తీసుకోవచ్చు. అండ్ ఈ బాక్సెస్ కనుక మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని ప్రోడక్ట్ రివ్యూస్ కోసం ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.